మీ ఇళ్ళని కూల్చిన ప్రభుత్వానికి చెప్పండి. గొంతు విప్పి చెప్పండి. గళమెత్తి చెప్పండి. మీ చేతుల్లో ఆట బొమ్మలము కాదు. మా ఇల్లు మీ ప్రాజెక్టుల మట్టి కాదు. మా కన్నీళ్ళు చౌక కాదు. ప్రభుత్వం మాట వినకపోతే, మెడలు వంచకపోతే ప్రజలమైన మా తీర్పు మీరు వినాల్సిందే అని బల్లగుద్ది చెప్పండి. భవానీపురంలో జరిగిన అన్యాయం నుంచి ప్రారంభమైన పోరాటం పేదల హక్కుల కోసం దేశానికి గలంగా మారుతుంది. ఇల్లే మన జీవితం, ప్రభుత్వం కాదు. ప్రజల తీర్పే చివరి నిర్ణయం అవుతుంది. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపితే రేపు ఇదే పేద ప్రజలు, ఇదే సామాన్య ప్రజలు ఓటు అనే హక్కుతో, ఓటు అనే బుల్డోజర్తో మీరు కట్టుకున్నటువంటి, దాచుకుంటున్నటువంటి కోట్లని, మీ ప్రభుత్వాల్ని కూల్చివేయడం పక్క అది జరుగుతుంది. వెయిట్ చేయండి. ఇలా చేసుకుంటూ వెళ్ళండి అన్యాయాలు. మా టైం వస్తుంది. ఆ టైం కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఒక్క 2-3 సంవత్సరాల ఓపిక పట్టండి సార్. ప్రజల ఓటు అనే ఆయుధంతో మీ మీద దాడి చేస్తాం. మిమ్మల్ని ఖచ్చితంగా నేలమట్టం చేస్తాం. ఇది ఒక సామాన్యుడిగా, ఈ దేశ పౌరుడిగా, సామాన్యుల పక్షముగా గలమెత్తి గొంతు విప్పి నేను చెప్తున్నాను. ధైర్యంగా చెప్తున్నాను. ప్రజలరా, చూస్తున్నారు కదా ఈ అన్యాయాన్ని. ప్రతి రాజకీయ నాయకుడు లబ్ధి కోసం, స్వలాభాల కోసం, వాళ్ళ బిడ్డల కోసం, డబ్బు దాచుకోవడం కోసం, దోచుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు ఎన్నికలు అయిపోయాక బుల్డోజర్లు. ఎన్నికలకు ముందు అవి కట్టిస్తాం, ఇవి కట్టిస్తాం. ఎన్నికలు అయిపోయాక ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తాం. ఇది ప్రభుత్వం యొక్క తీరు.